హాయ్ అండి, కల్పన తెలుగేంటి బ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే నేను ఒక మంచి టిప్ అయితే చెప్తాను స్కిన్ మెరవటానికి. అలాగే ఫస్ట్ నుంచి ఎవరైతే మేము బ్లాక్గా ఉంటాము, కొంచెం కలర్ వస్తే బాగుండు, కొంచెం అందంగా రెడీ అవ్వాలని ఉంటుంది. చాలామందికి లేడీస్ అంటే అంతే కదా, ఎంత నల్లగా ఉన్నా కొంచెం అందంగా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. కానీ ఎంత నల్లగా ఉన్నా కూడా మీ స్కిన్ అనేది కొంచెం కొంచెం మారుతూ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను స్కిన్ గ్లో గురించి. మీరు ఒకసారి చెక్ చేయండి, లేదంటే కొన్ని వీడియోలు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. ఒకసారి చెక్ చేయగా మెరుస్తుంది. ప్రజెంట్ ఈ ఎండల దాటికి మన చర్మం తొందరగా నల్లగా అయిపోతుంది అనమాట. బయటికి అలా పోయేస్తేనే నల్లగా అయిపోతుంది. అలా ఇబ్బంది లేకుండా స్కిన్ చక్కగా మెరవటానికి మొటిమలు కానీ మచ్చలు కానీ ఇలా ఏ ఉన్నా కూడా అన్నీ కూడా నిదానంగా తగ్గుతూ వస్తాయన్నమాట. నేను చెప్పే ఈ రెమెడీ కానీ మీరు చేశాను చెప్తాను, నిజమో కాదో చెప్పండి. మనం తరచుగా వింటుంటాము అన్నందేముంది మనసు చూడాలి అని. మనసు ఎప్పుడు చూస్తాము? ఒకరు మనకి దగ్గరగా ఉంటేనే చూస్తాము, లేకుంటే తెలియదు కదా. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని మనం ఫాలో అవుతుంటే వాళ్ళ మనసు ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకి పరిచయం అవ్వాలంటే మనం ఏం చూస్తాము? ఒకటి, వాళ్ళతో మనకి ఏదైనా అవసరం ఉంటే పరిచయం చేసుకుంటాం, లేదంటే వాళ్ళు మనకి నచ్చేలా ఉంటే పరిచయం చేసుకుంటాం. నచ్చేలా ఎప్పుడు ఉంటారు? వాళ్ళు కొంచెం అందంగా ఉంటే కళ్ళు ఏం చేస్తాయంటే ఒక మనిషిని చూస్తాయన్నమాట. చూసినప్పుడు ఆ కళ్ళకి ఆ మనిషి నచ్చారనుకోండి, అందంగా కనిపించి ఓకే పరిచయం చేసుకుంటారు. ఇలా దగ్గర అయినప్పుడు తన మనసు ఏంటనేది అప్పుడు తెలుస్తుంది మనకి. అవునా కదా? ఎందుకంటే అన్నారు కదా, మనసు చూడాలి అందం కాదని. ఫస్ట్ చూసేది అందాన్ని. అందం చూసిన తర్వాతే మన కింద కామెంట్ చేయండి. అందుకనేసే మనం చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి అంటే ఎక్కువ ఖర్చు పెట్టి అవని ఇవని పూసే పని లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనం చక్కగా మెరిసిపోవచ్చు అనమాట. అది ఎలాగనేది నేను ఇప్పుడైతే ఒక మంచి రెమెడీ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. ట్రై చేయండి. వారానికి 2 సార్లు చేస్తే చాలు, మంచి గ్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు అది ఎలా చేయాలి? ఈరోజు మన స్కిన్ కేర్ హోమ్ రెమెడీ వచ్చేసి పప్పాయితో తయారు చేద్దాము. పప్పాయి అనగానే చాలా మందికి భయం ఉంటుందండి. నిజానికి పప్పాయిని ఎలా వాడాలో తెలియకపోవటం వల్ల భయపడుతున్నారు. ఎలా వాడాలో కూడా మీరు ఎప్పుడైనా సరే పప్పాయిని తినాలి అనుకుంటా, లేదంటే ఇలా స్కిన్కి ఏదైనా వాడాలి అనుకున్నా కూడా పప్పాయి బాగా పండింది తీసుకోండి. ఇట్లా వాసన చూస్తే మంచి సువాసన వస్తుంది అనమాట పప్పాయి. అలా బాగా పండిన పప్పాయిని యూజ్ చేశారంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. పప్పాయిలో విటమిన్ ఏ, బి, సి, డి అన్నీ ఉంటాయన్నమాట. ఇది చాలా హెల్దీ. ఇది తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఎవరైతే చిన్న ఏజ్లోనే పెద్ద వయసుగా తెలుస్తుంటారు చూడండి కొంతమంది, అలా ఎందుకు తెలుస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వాళ్ళు మంచి పోషక విలువలైన ఆహారం తీసుకోకపోవడం వల్ల. దానివల్లనే మన స్కిన్ అనేది తొందరగా ముడతలు పడిపోతూ ముసలోళ్ళలాగా కనిపిస్తాం అనమాట. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోకపోవటం వల్ల, సమతుల్య ఆహారం లేకపోవటం వల్ల, వీటి వల్లనే తొందరగా చిన్న ఏజ్లోనే పెద్ద వయసు వాళ్ళలాగా అయిపోతుంటారు. అంతేకాదు హెయిర్ కూడా నరుస్తుంటుంది, ముసలోళ్ళలాగా అయిపోతారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది ఫుడ్, బాడీకి కావాల్సిన మంచి పోషక విలువలు అందకపోవటం వల్ల. అలా ఇబ్బంది పడేవాళ్ళు ఒక ముక్క తిన్నా చాలు, తింటూ ఉన్నారంటే మీకు బాడీలో చిన్న చిన్నగా మార్పులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా మంచి చెప్పే మాట కాదు ఫ్రెండ్స్, డాక్టర్సే చెప్తున్నారు. ఎవరైతే పప్పాయిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళ బాడీకి కావాల్సిన పోషక విలువలు అన్నీ అందుతాయన్నమాట. పప్పాయిలో పోషక విలువలు అన్నీ ఉన్నాయి మస్తుగా. ఆడవాళ్ళకైతే అసలు ఒక వరం అని చెప్పాలి పప్పాయి. మీకు ఇప్పుడు సీజను, మన రోడ్డు వెంట చూస్తే చిన్న చిన్న బుట్టలో పెట్టుకొని అమ్ముతుంటారు, చక్కగా తెచ్చుకొని తినండి. అలాగే ఒక్క విషయం ఫ్రెండ్స్, ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పప్పాయిని జ్యూస్ చేసుకొని తాగుతుంటారు. ఏ ఫ్రూట్ అయినా మీరు జ్యూస్ చేసుకోండి, కానీ పప్పాయిని మాత్రం జ్యూస్ చేసుకొని తాగకండి. పప్పాయిని అలాగే ముక్కలు కట్ చేసుకొని చక్కగా తినండి. ఇది ఆరోగ్యం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారు. ఎవరైతే ఫస్ట్ నుంచి మేము బ్లాక్ గా ఉన్నాము, కొంచెం కలర్ రావాలి అని ఆశపడుతున్నాము, కానీ బయట ఈ ప్రోడక్ట్స్ అన్ని తెచ్చి యూజ్ చేసి మా ఫేస్ ని పాడు చేసుకోలే అనుకోవడం లేదు, అందుకే మేము వాడట్లేదు, కానీ కొంచెం కలర్ వస్తే బాగుండు అని ఆశపడుతున్నారు వాళ్ళకి నేను ఒక మాట చెప్తా ఫ్రెండ్స్. నా ఛానల్లో నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఈ స్కిన్ కేర్ పైన, మీరు అవి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించి పప్పాయి కూడా ట్రై చేయండి. మీకు ఈ వీటిలో ఏది మీ ఫేస్, మీ స్కిన్కి బెటర్గా ఉంది అంటే అన్నీ అందరికీ సెట్ అవ్వదు, అందుకని చెప్తున్నాను. మీకు ఏది సెట్ అయితే దాన్ని ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు నిదానంగా కలర్ మారుతారు. ఒక 1 మంత్లో రిజల్ట్ కూడా చూస్తారనమాట. ఒక బ్లాక్ ఎలా ఇరిగిపోతుంది అనేది మీకు ఒక 1 మంత్లో రిజల్ట్ కనిపిస్తుంది. మీకు కనిపించిన తర్వాత నా వీడియో కింద కామెంట్ పెట్టండి.
నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా 100కి 100% చెప్పగలను అనమాట. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్తున్నాను ఇంకో మాట. ఈ కాల ఆ వీడియోస్ నేను పెట్టినా తెలియదు. ఎవరైనా బాగా నల్లగొన్నాము, కలర్ రావాలని ఆశ ఉంటే మాత్రం పాలతో కాచి చల్లార్చిన పాలల్లో కొంచెం తేనె కూడా మీ ఇష్టం ఫ్రెండ్స్. అది మీకు ఇబ్బంది అనిపిస్తే వదిలేయండి. పొట్టి పాలు తీసుకోండి, అందులో ఒక 2 చుక్కల నిమ్మరసం పిండండి. ఆ పాలని మీ ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి మొత్తం అప్లై చేసేయండి. ఒక 2 hours తర్వాత వాష్. ఇలా ఒక 1 month చేశారంటే రిజల్ట్ పక్కా. అయితే గట్టిగా చెప్తాను. ఇప్పుడైతే పప్పాయితో ఎలా చేయాలో స్కిన్ కేర్కి ఒక మంచి హోమ్ రెమెడీ చూపిస్తాను. సింపుల్ అనమాట. 2 ఇంగ్రీడియంట్స్తో పప్పాయితో ఒక మంచి హోమ్ రెమెడీ మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడే చూపిస్తాను ఎంత చక్కగా మెరుస్తుందో స్కిన్ కూడా. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? పప్పాయి తీసుకునే ముందు ఈ జాగ్రత్త అయితే మర్చిపోకండి. పప్పాయి బాగా పండుండాలి. పండిన పప్పాయిలో ఒక ముక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఇంత ముక్క అయితే చాలన్నమాట. మన నెక్కి, హ్యాండ్స్కి, స్కిన్ మొత్తానికి సరిపోతుంది. ఈ పప్పాయి ముక్కకి ఇంకా పైన చెక్కు తీసేసి ఇట్లా మెత్తగా నలిపేసేయండి. మిక్సీ జార్లో అలా వేయాల్సిన పని కూడా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా పండుంటుంది కాబట్టి మనం చేత్తో నలిపితేనే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పాయి గుజ్జులో బాగా పులిసిన పెరుగు, అంటే ఫ్రెష్గా పేరపెట్టిన పెరుగు కాకుండా 1 day ముందు పెరుగు అయితే తీసుకోండి. ఇలా ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకోండి. పెరుగుని పప్పాయి పేస్ట్ 2 కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేయండి. ఇలా బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మన చేతులకి, అలాగే మెడకి, ముఖానికి అంతా కూడా రాసుకోవాలన్నమాట. చిన్నగా మర్దన చేసుకోవాలి. మళ్ళా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఇలా మనం ఏదైనా అప్లై చేసే ముందు ఒకసారి వాటర్తో మన ఫేస్ని, నెక్కుని, హ్యాండ్స్ని ఎక్కడైతే పూస్తామో అక్కడంతా కూడా శుభ్రంగా ఒకసారి క్లీన్గా కడుక్కున్న తరువాతనే మనం మళ్ళీ ఇలా అప్లై చేయాలన్నమాట. అంతేకాదు, ఇది మనకి సెట్ అవుతుందా లేదా మన స్కిన్కి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేతికి రాసుకొని చూసుకోవాలి. హ్యాండ్కి అప్లై చేసినాక మనకు అర్థమవుతుంది ఏదైనా మంటగా ఉందా, జిలగా ఉందా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అనిపిస్తుందా, ఇలా అంతా అర్థమవుతుంది. ఏం లేదు బాగుంది అనుకున్నప్పుడు ఫేస్కి రాసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ అనేది ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది మన హ్యాండ్ కంటే కూడా. కాబట్టి హ్యాండ్ మీద ఒకసారి ట్రై చేసినాక ఫేస్కి అప్లై చేయండి. చర్మం ముడతలుగా ఉన్నా, లేదా నల్లగా మచ్చలుగా ఉన్నా, మంగున్నా, వీటన్నిటికి కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెమెడీ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రెమెడీని ట్రై చేయండి. ఇలా పూసుకొని కడుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటే స్నానానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు చక్కగా ఇది ఒంటికి, కాళ్ళకి, చేతులకి, మొహానికి అంతా కూడా చక్కగా రాసుకొని మినిమం ఒక 15 minutes దీన్ని మర్దన చేసుకొని స్నానం చేసుకొని వచ్చేయండి. ఇలా చేయటం వల్ల కూడా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఒక 15 minutes అన్నా ఉండాలి. బాత్రూంలో అంత టైం ఉంటాము, రాసుకొని అప్లై చేసుకొని బాగా ఆరిపోయేదాకా ఉండి స్నానం చేసుకొని వస్తాము అని అనుకుంటే అలా చేయండి. కష్టం అదంతా అనుకుంటే ఇలా రాసుకొని పూర్తిగా ఆరిపోయినాక శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత స్నానానికి వెళ్ళండి. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అసలు మీ డౌటే పడాల్సిన పని లేదు. మనందరూ తెలిసిందే కదా, ఈ పెరుగు అయితే మనకి ఎట్లా బ్లీచింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఎట్లాంటి స్కిన్ పైన మురికి కానీ, డస్ట్ కానీ ఇలా ఏం లేకుండా శుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్ చేస్తుంది అనమాట. బ్రైట్నెస్ కూడా పప్పాయ యూజ్ అవుతుంది, పెరుగు కూడా పనిచేస్తుంది. ఇలా రాసుకునేటప్పుడు కాస్త స్క్రబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడైతే ఎక్కువ బ్లాక్ అనిపిస్తుందో అక్కడ స్క్రబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కువగా ఏంటంటే గడ్డం దగ్గర, మూతి పైన, పెదాల పైన కాస్త బ్లాక్గా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అలాగే నుదుటి పైన, ఈ ప్లేస్లో ఎక్కువ బ్లాక్ ఉంటుంది. అలాంటి కాడంతా కూడా బాగా ఇలా స్క్రబ్ చేయండి. అది బాగా పేస్ట్ తీసుకొని స్క్రబ్ చేసినామంటే తొందరగా అక్కడ రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా ముక్కు కూడా 2 సైడ్లు కూడా ఇలా రుద్దుతున్నారంటే మీకు ఆ బ్లాక్ అనేది ఇరిగిపోతుంది. ముక్కు దగ్గర కూడా చూడండి, మనకు చిన్న గుల్లల్లాగా వస్తుంటాయి నల్లగా. ఆడ చాలా ఇబ్బందిగా ఉంటుందంట ముక్కు దగ్గర, అంత నీట్గా అనిపించదు. అక్కడ ఆ ప్లేసుల్లో అంతా కూడా బాగా మర్దన చేయండి. ఇలా మర్దన చేసుకుంటూ ఒకే చోట కాకుండా అలా బయటకి, లోపలికి, లేదా ఫ్యాన్ కింద అలా తిరుగుతున్నామంటే ఈజీగా ఆరిపోతుంది. ఒక 15 minutesలోనే ఆరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడైతే ఒకసారి వాష్ చేసుకుందాము.
వాష్ చేసుకున్న తర్వాత ఒక మెత్తటి క్లాత్ తీసుకొని అద్దుకోండి. ఏసి రుద్దకండి. ఎక్కువగా తుడుస్తుంటాం అనమాట. తుడవటం అంటే రుద్దుతుంటాం మనము. అలా రుద్దకూడదు. క్లాత్ తీసుకొని అద్దాలనమాట. ఇప్పుడు చూడండి నాకైతే చాలా స్మూత్‌గా అనిపిస్తుంది స్కిన్ అయితే. మెరుపు కూడా వస్తుందండి. చాలా స్మూత్‌గా, మెరుపుగా ఉంటుంది. రిజల్ట్ అయితే సూపర్ అబ్బా! మీరే అంటారు వావ్ అని. ఒకసారి ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదైనా బయటికి పోవాలంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేసి వేసుకొని వెళ్తాను. ఇప్పుడు మనం చేసిన ఈ రెమెడీకి కావాల్సినవి రెండే. ఒకటి పప్పాయ, 2 కొంచెం పులిసిన పెరుగు. ఒకసారి మీరు వాడి చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.